దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మట్టి కట్ట 60 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం గల ప్రాజెక్ట్ తెలుగు గంగకు ఇది వరప్రసాదిని. ఈ మట్టి కట్టన అందాలు శీతాకాలంలో చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. మట్టి కట్ట సమీప ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదో పర్యాటక ప్రాంతం. స్వర్గీయ ఎన్టీఆర్ తలపెట్టిన తెలుగు గంగా ప్రాజెక్ట్ గతంలో ఇక్కడే కొలువు తీరింది. ఈ ప్రాంతాలకు వెళితే అందాల హరివిల్లును చూసినట్టే ఉంటుంది. ఇది ఎక్కడో ఓసారి తెలుసుకుందాం. నెల్లూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఈ మట్టి కట్ట ఉంది. మట్టి కట్ట సమీపాన పెంచల కోన ఇక్కడి వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తుంటాయి. అటువైపుగా వెళితే కండలేరు ప్రాజెక్టులోని జలకలతో కలకలలాడుతోంది. ఈ మట్టి కట్టపై ఎక్కితే ప్రాజెక్టులోని అలలు, చేపల సవ్వడి, కిందకి దిగితే కోకిలమ్మ కిలకిలలు, వివిధ రకాలైన పక్షుల కేరింతలు, నీటి కాకి, జమ్ముడు కాకి కండలేరులో మునిగి తేలుతున్న దృశ్యాలు రాపూరు రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్న కండలేరు ప్రాజెక్ట్ స్తూపం వైపు వెళుతుంటే రహదారికి ఇరువైపులా పచ్చని అటవీ ప్రాంతాన్ని తలపించి వివిధ రకాలైన వృక్షాలు, ఈ వృక్షాల మధ్యలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులు, ఇటువైపుగా పర్యాటకుల సందర్శనలతో ఈ ప్రాంతం శీతాకాలంలో పులకించిపోతోందని చెప్పుకోవచ్చు. వనభోజనాలకు ఊపిరి లాంటి కేంద్రం, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రాజెక్టులో నుంచి నీటిపై వస్తున్న చల్లని గాలి సవడి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఫోటోషూట్ల కోసం, షార్ట్ ఫిల్మ్ల కోసం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది యువత వస్తుండటంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో అనేక కళాశాలలు, పాఠశాలలు, విద్యార్థులు ఎక్స్కర్షన్ పేరుతో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అనేక మంది ఇంజనీర్లు సైతం వారి పిల్లలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మట్టి కట్టతో ప్రాజెక్ట్ నిర్మించారంటూ తమ పిల్లలకు వివరించే పరిస్థితి. అనేక మంది విద్యావంతులు ఈ ప్రాజెక్టును సందర్శిస్తుంటారు. ఈ ప్రాజెక్టు మొదట్లోనే శ్రామిక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాభేలేడు అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు ఉట్టిపడే విధంగా నిర్మాణం చేపట్టిన కార్మికులకు గుర్తుగా ఉన్న కార్మిక చిహ్నం ఆకట్టుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం, కండలేరు వెళుద్దాం మరి.